నేను షిలోహు సంఘంలో అందరికీ సుపరిచితుడిని. ఎందుకంటే సుమారుగా 20 సంవత్సరాల కిందటే షిలోహు సంఘం పుట్టక ముందే, అంటే క్రైస్తవ ప్రార్థనా మందిరంలో ఆత్మీయంగా పుట్టిన వ్యక్తి నేను. అయితే ప్రభు నా జీవితంలో, మా కుటుంబంలో చేసిన మేలులు అంతా ఇంత కాదు. ఆయనను ఎంత స్తుతించినా, ఎంత కీర్తించినా చాలా తక్కువ. ఎందుకంటే మనం అడిగి ఊహించిన కంటే ఎక్కువ మేలు చేసే వ్యక్తి మన దేవుడు యేసుక్రీస్తు. అది ఎంతైనా నేను నమ్ముతాను. కాకపోతే స్థానిక సంఘంలో మొదటి నుండి మరి మా గురించి, మా కుటుంబం గురించి ప్రతి ఒక్క కుటుంబంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయితే నేను ఉద్యోగరీత్యా గత సంవత్సరం కడపకు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాను. అయితే ఆ రోజు చాలా బాధతో, వేదనతో ఇక్కడే చాలా బాధపడుతూ మేము కడపకు వెళ్ళవలసి వచ్చింది. అయితే కడపకు చేరిన తర్వాత అక్కడ ఇంకా ఆత్మీయమైనటువంటి మేలు, ఆత్మీయమైనటువంటి అభివృద్ధి, ఆత్మీయమైనటువంటి ఎదుగుదల అక్కడ నేను చూడగలిగాను. అయితే అక్కడ కూడా షిలోహు సంఘం కంటే అక్కడ అంతగా ఉండదని నేను ఊహించాను. ఎందుకంటే పెద్ద సంఘం అంతా చాలా గొప్పవారు, విశ్వాసంలో కొన్ని ఏళ్ళు అనుభవం లేనటువంటి విశ్వాసులు, సంఘ పెద్దలు, సేవకులు ఉన్నారు. అక్కడ మమ్మల్ని ఎవరు గుర్తిస్తారు, ఎవరు ప్రేమిస్తారు అని ఆలోచనతో ఉన్నాను. అయితే అక్కడికి పోయిన తర్వాత మన స్థానిక సంఘ ప్రియులు దేవుదాసు స్వామినాథన్ గారు అక్కడ వాళ్ళకు చెప్పడము, పరిచయం చేయించడం జరిగింది. అయితే మేముండే ఇల్లు బేతనీ సంఘానికి దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ దైవజనులు మరి విల్సన్ గారు ఎంతగానో ప్రేమించి మా కొరకు, మా కుటుంబం గురించి చాలా ప్రార్థించేవారు. విజిటింగ్ వచ్చి మమ్మల్ని చాలా పలకరించేవారు. ఆత్మీయమైనటువంటి గౌరవం నాకు అక్కడ దక్కింది. అయితే చాలా బైబిల్ పరంగా, వాక్యానుసారంగా చాలా నేర్చుకున్నాను. అక్కడ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేది అక్కడ నాకు బాగా కనపడింది. మరి శివబాబు గారి దగ్గర చాలా గొప్పవారు. అయితే ప్రతి ఒక్కరిని ఆయన చాలా ప్రేమగా ఆహ్వానించి నన్నైతే, సిస్టర్ అయితే చాలా బాగా పలకరించేవారు. మా గురించి బాగా ప్రార్థన చేసేవారు. నేను నవంబర్ 1 అక్కడ షిఫ్ట్ అయినాము. డిసెంబర్ 31 నైట్ అక్కడ బెరాకలో 2 సంఘాలు కాదు, 3 సంఘాలు ఉన్నాయి అక్కడ. బెరాక, బేతని, కనపర్తిలో ఒక సంఘం, 3 సంఘాలు కలిపి అక్కడ ఇట్నే స్తుతి గుడికి ఏర్పాటు చేశారు. నేను ఎవరో నాకు తెలియదు అక్కడ. కానీ 2022 సంవత్సరం ప్రభు చేసిన మేలు బట్టి ఒక 3 సహోదరులు వచ్చి ఇక్కడ స్తుతులు చెల్లిస్తారు. నేను అందులో కూర్చోన్నాను, అక్కడ కింద కూర్చొని ఉన్నాను. ఆ 3లో నా పేరు కూడా పిలవడం జరిగింది. అక్కడ నేను ఆశ్చర్యపోయాను. సేవకులు నేను తెలియదు, సరిగా పరిచయం లేదు. ఆ 3 సహోదరులలో ఒకరు, ఆ 3 వచ్చి స్తుతి చెల్లిస్తారంటే అందులో నేనున్నానంటే చాలా ఆశ్చర్యపోయాను. ఏమిటి ఇది అని. కానీ వాళ్ళు ప్రతి ఒక్కరిని అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాళ్ళే కాదు, సంఘ సేవకులు, సంఘ పెద్దలు కూడా సంఘాన్ని వివరిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది చాలా చక్కగా పరిశీలిస్తున్నారు. అందుని బట్టి చాలా సంతోషించాను. ఆ రోజు స్తుతులు చెల్లించాను. అందరూ చాలా సంతోషంగా ఉండడం జరిగింది. కానీ 10 నెలలే ఉన్నాము. 10 నెలలు కూడా అక్కడ ఉండగా మళ్ళా ట్రాన్స్ఫర్ అయ్యి పొద్దుటూరుకు వచ్చింది. విల్సన్ ఒకటే మాట్లాడాడు, ఎంత స్పీడ్గా వచ్చారో మళ్ళీ అంత స్పీడ్గా పొద్దుటూరుకు వెళ్తున్నారు బ్రదర్ మీరు. పొద్దుటూరు సంఘస్థులు, షిలోహు సంఘస్థులు గట్టిగా ప్రార్థన చేశాను మీ గురించి. మళ్ళీ అన్నాడు. నన్ను పంపించేటప్పుడు కూడా
అందరూ ఇక్కడ స్థానిక సంఘ పెద్దలు సేవకులు కూడా అన్నారు, కొన్నాళ్ళే ఉంటాడు ఇక్కడ బ్రదరు, మళ్ళా పొద్దుటూరుకు వస్తాడు, అందరూ ప్రార్థన చేయండి, దూరం పోడని అన్నారు. అయితే దేవుడు ఊహించిన రీతిగా కనీసం సంవత్సరంలో లేదు, నేను కేవలం 10 నెలల వ్యవధిలోనే మళ్ళీ నేను నా పుట్టింటికి చేరుకోగలిగాను. ఉద్యోగరీత్యా ఎక్కడ చేసినా కానీ లాస్ట్ చివరికి అయితే కొంచెం బాధపడాను. ఆ రోజు చాలా మందిగా నా బాధను షేర్ చేసుకున్నాను. ఎందుకంటే కొన్ని ఏళ్ళ ఉండి ఇక్కడ ఉండి, ఎందుకంటే నా కుటుంబం పరంగా కుటుంబం అంతా నా సంఘంలో ఉంది. నా స్నేహితులు కానీ, నా బంధుమిత్రులు కానీ, నా రక్త సంబంధులు ఎవరు నాకు తెలియలేదు. నాకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం చెప్పుకుంటాను, స్థానిక సంఘంతో నేను డిస్కస్ చేస్తాను. అంతేగాని వేరే వాళ్ళు నాకంటే ఇవ్వలేదు. ఆఫీసు, ఇల్లు, సంఘం అంతే. ఏం జరిగినా ఏం చేసినా సంఘంతో డిస్కస్ చేస్తాను. నాకు ఎన్ని ఇబ్బందులు జరిగినా, ఎన్ని అవమానాలు జరిగినా కానీ సంఘాన్ని విషయం చెప్పాను. చాలామంది సంఘంతో దూరం అయ్యారు. ఎందుకంటే వాక్యం ద్వారా కానీ వేరే ద్వారా కానీ వాళ్ళ మనసులు కొంచెం ఇబ్బందిగా కలిగినప్పుడు సంఘానికి దూరం అయ్యారు చాలామంది. వాళ్ళని కూడా నేను పర్సనల్గా మాట్లాడి, లేదు బ్రదర్, మీరు సంఘంలో మాటలు బట్టి మీరు ఆలోచించారు, ప్రభువుని బట్టి మన సంఘానికి చేరాలి, సంఘంలో కలిసి ఉండాలి, సహవాసం చేయాలి అనేది ఉండాలని చాలామంది నేను డిస్కస్ చేశాను. ఎనిగో మీరు ప్రార్థించారు, ప్రార్థించిన రీతిగా దేవుడు విని మమ్మల్ని పొద్దుటూరికి స్థానిక సంఘంలో మళ్ళా చేర్చిన దానికి ప్రభుత్వ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఎలక్షన్ టీం కాబట్టి ఎలక్షన్ ఇయర్ కొంచెం బిజీగా ఉంటాను, కొంచెం నిద్ర తిండి కూడా చాలా తక్కువగా ఉంది. రాబోయే ఎలక్షన్ వరకు కూడా వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నా గురించి, మా కుటుంబం గురించి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఇంకా ఎన్ని మీరు ఉన్నాయి, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయనేది మేము ఎదురు చూస్తున్నామని తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినట్టు అన్నగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.